అందరికీ నమస్కారం. పాత్రికేయుల సోదరులందరికీ నిన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారు మరొకమారు భారతీయులకు సంబంధించి అమెరికాలో చదువుకొని మేధావులైన మన అన్నలు మన తమ్ముళ్ళందరి భవిష్యత్తుకు సంబంధించి వారితో పాటు వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఉన్న మన భారతీయులది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది ఆ దేశానికి సేవలు అందిస్తూ ఉన్న సాఫ్ట్వేర్ పరిశ్రమలకు సంబంధించిన మన మిత్రులకి ఇబ్బంది కలిగించే ఒక పాలసీ విధానాన్ని తీసుకురావటం, ఏదైతే వారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారో H1B వీసా సంబంధించి వీసా ఛార్జీలను పెంచుతూ $100,000 ఇంత పూర్వకం ఉన్న ఫీజుకు సంబంధించి 5,000 నుంచి $100,000 పెంచటం అనేది చాలామందికి, ప్రత్యేకంగా మన భారతీయులందరికీ, దానికి తోడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులకి చాలా నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవటం జరిగింది. H1B వీసా సంబంధించి ప్రతి సంవత్సరం ఒక కోటా నిర్దేశించుకుంటారు. 85,000 H1B వీసాలకు సంబంధించి దాంట్లో 1% భారతదేశానికి సంబంధించిన మన సోదరులకు సోదరిమణులకు వారు పెట్టిన పాలసీ ఏదైతే లాటరీ పద్ధతుల ద్వారా మనకే లభ్యత రావటం, దాంట్లో టెక్ టాలెంట్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించిన టాలెంట్కి సంబంధించిన వారు 70% పైచిలుకు H1 వీసా పొందుతూ ఉంటారు. పొంది అక్కడ ఉన్న మన సాఫ్ట్వేర్ రంగాల్లో ఉంటున్న పరిశ్రమలకు, అదేవిధంగా బహుళజాతి కంపెనీస్, మన దేశాన్ని నుంచి ఉన్న అనేక బహుళజాతి కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ ద్వారా H1B వీసా పొందడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు TCSఏ కానీ, విప్రోనే కానీ, ఇన్ఫోసిసే కానీ, HCLఏ కానీ, కాగ్నిసెంట్ సంస్థల్లో మరి వేలాది మంది ఈరోజు H1B వీసాలు పొందుతూ అక్కడ అమెరికా విశ్వవిద్యాలయాలు చదువుకొని మేధావంతులైన, ప్రతిభావంతులైన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు సాధించి ఈరోజు ఆ దేశానికి వన్నె తెచ్చే విధముగా వారి ఆలోచన విధానాన్ని అందజేస్తూ ఉంటే, దాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ట్రంప్ గారు తీసుకొచ్చిన నిర్ణయం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం. అవకాశాలు బ్రహ్మాండంగా ఉండాలని మన పిల్లలు అక్కడికి పోతే, అదేవిధంగా దానికి తోడు వారి క్యారియర్లో ఒక మేలైన ప్రదేశాలను ఎంచుకోవాలని, మంచి కంపెనీస్లో చోటు సాధించుకోవాలని వారికి ఉన్న తాపత్రయం తృష్ణను నీరు కార్చే కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం.
ట్రంప్ గారు ఒక పక్షాన మన ట్రేడ్కి సంబంధించి 50% టారిఫ్ పెట్టడం అనేది, అక్కడ సంబంధించి కొన్ని పాలసీ విధానాలు తీసుకొచ్చి మన భారతీయులకు, ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతవాసులకు పెద్ద ఎత్తున జాబ్కు సంబంధించిన నిరాకరణలు చేయటం, ఈరోజు టారిఫ్ సంబంధించి కానీ హైర్ యాక్ట్ అని తీసుకొచ్చి మనకున్న స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏ విధంగానైతే వారికి వ్యతిరేకంగా బయాస్ చూపెడతా ఉన్నారు, ఆలోచన విధమైన నిరాలోచన విధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రత్యేకంగా మన విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఈరోజు చిన్న బిజినెస్ ఆపరేషన్ చేసుకొని చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలను పెట్టుకొని మన వారికి కానీ అమెరికన్స్ కానీ ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉన్న మన ప్రాంతవాసులకు చాలా ఇబ్బందికరం అయ్యే ఒక కార్యాచరణ తీసుకోవడం అనేది, దీని విషయంలో ప్రత్యేకంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు, ఆ మౌనానికి కారణం ఏంటి? మనం చూస్తూ ఉంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా మరి H1B వీసాకు సంబంధించి ఒక్కొక్క వీసాపై ఏడాదికి ఆ కంపెనీస్ ద్వారానే, ఆ కంపెనీస్ చిన్న పరిశ్రమలు కానీ పెద్ద పరిశ్రమలు కానీ $1,00,000 కట్టాలంటే భారతీయ టెక్ కంపెనీలపై ఎంత నష్టం వాటిల్లుతుందో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది? ఈరోజు ప్రివెంటివ్ డిప్లొమసీ ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారు? ముందస్తు దౌత్యపరమైన అంశాలని ఈరోజు వారు లేవనెత్తలేకపోయారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే H1B వీసాలు పొందే దేశాల్లో మొదటి స్థానం మనది, దాని తర్వాత చైనాది 70 పైచిలకు ఉంది, దాని తర్వాత చైనాదే ఉంది. ఈ ప్రభావం మన పైన ఎక్కువ ఉంటుందా? ట్రంప్ తీసుకునే చర్యలకు సంబంధించి అమెరికా ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకురావటమా, సంప్రదింపులు చేయటమా, సమస్యను పరిష్కారం చేయడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఒక ప్రక్కనేమో ఇటు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పెడుతూ, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం, ఐటీ రంగం, టెక్నాలజీ రంగానికి ఒక ప్రధాన కూడలిది. అమెరికా తీసుకుంటున్న అనేక నిర్ణయాల వల్ల మాపై, ఈరోజు తెలంగాణ ప్రభుత్వంపై, ఈరోజు ప్రత్యేకంగా దక్షిణ రాష్ట్రాలపై పడతా ఉన్న ప్రమాదం గురించి ఆలోచన తీరిక లేదా వారికి అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు అక్కడ చాలా మంది వీసాదారులు ఉన్నారు, H1B వీసా పొందినవారు. వారికి సంబంధించి రేపు రాబోయే కాలంలో వారి ఎక్స్టెన్షన్, ఆ ఎక్స్టెన్షన్ కు సంబంధించి కానీ మన వీసా మన దేశానికి, మన రాష్ట్రానికి సంబంధించిన వీసాదారులకు కానీ మినహాయింపులు పొందించడంలో ఎందుకు విఫలమైంది? ప్రధానమంత్రి గారు, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి గారు ఈ సమస్యను, ఇదో ప్రధానమైన సమస్య, దీన్ని వెంటనే మరి వారి దౌత్య సంబంధాల ద్వారా పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలి. ఏ విధంగానైతే మరి మీ ఆలోచన ఉంటుందో వెంటనే H1B వీసాదారులకు
టెంపరరీ తాత్కాలిక మినహాయింపుపై దృష్టి సారించాలని, భారతీయ ఐటీ నిపుణులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. చాలా మంది ఈరోజు మనము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం వస్తే చాలా మంది కుటుంబాలు మనకు వచ్చే రెమిటెన్సెస్ పై ఆధారపడి ఉంటాయి. అక్కడ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఫారెన్ రెమిటెన్సెస్ పంపిస్తూ ఉంటారు. ఆ కుటుంబాలు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. తద్వారా ఇప్పుడు రెమిటెన్సెస్ తక్కువ అయ్యే ప్రమాదం ఉంది. మరి వారి విషయంలో ఓ ప్రత్యేక చొరవ చూపెట్టాలి. నేను ఇంతకుముందు చెప్పాను, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ వంటి సంస్థలు ప్రతి సంవత్సరం వేలాది మందికి H1B వీసాను వారి అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. ఒకటేసారి $1,00,000 వేస్తే వారికి $multi-million నష్టం అయిపోతాయి. అక్కడ ఈ కంపెనీస్ హైర్ చేసే దాంట్లో చాలా మందిని తక్కువగా హైర్ చేసే ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఉద్యోగాలు పూర్తి స్థాయిలో అక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ఉదాహరణ చెప్తాను. ఇన్ఫోసిస్ 1,50,000 మంది మన వారు పనిచేస్తూ ఉన్నారు అక్కడ. టీసీఎస్ నుంచి 1,20,000 మంది, విప్రో నుంచి 60,000 మంది, హెచ్సిఎల్ నుంచి 57,000 మంది, అదేవిధంగా మహీంద్రా నుంచి 22,000 మంది ఈరోజు H1B వీసా మీద పనిచేస్తూ ఉన్నారు. కొంతమందికి ఇంకొద్ది రోజుల్లోనో, ఇంకొక సంవత్సరంలోనో, ఇంకొద్ది రోజుల్లోనో రెన్యువల్స్ వస్తూనే ఉంటాయి H1B. అలాంటి సందర్భాల్లో ఆ బహుళజాతి కంపెనీస్ కు సంబంధించి ఇన్ని వేల రూపాయలు, ఇన్ని వేల డాలర్లు కట్టి మన టాలెంట్ ని ఉపయోగిద్దామా అనే ఆలోచన పడి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వారు ఏం చెప్తా ఉన్నారు, మొత్తం టెక్ ఇండస్ట్రీ సంతోషకరంగా ఉందని చెప్తా ఉన్నాడు ట్రంప్. ఈరోజు మన వారికి సంబంధించిన ఎలాన్ మస్క్ కానీ, ఈరోజు మరి అదేవిధంగా సుందర్ పిచాయ్, వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది అబ్సల్యూట్లీ మేధాశక్తికి, టాలెంట్ కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం. దీన్ని వెంటనే ఆపాలని కూడా వారు హెచ్చరిస్తా ఉన్నారు. ఈ సందర్భంలో మనం చూస్తా ఉన్నాం, కొంతమంది వారి అమెరికన్ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసే పద్ధతిలో పెడతామని చెప్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీస్ వారి ఆన్ సైట్ లో దీని ప్రభావం చూసి తిరిగి రావాలని, వారి అమెరికా దేశానికి రావాలని అమెరికా తీసుకుంటా ఉన్నా కానీ అనాలోచనమైన నిర్ణయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటే మన ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపైన దౌత్యపరమైన ఒక నెగోషియేషన్ వ్యవస్థను పెట్టి తీసుకోవాల్సిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదం పాటే అవకాశం ఉంది. ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు 70 నుంచి 73% సంబంధించి మన భారతీయుల్లో, ఆ భారతీయుల్లో కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఉద్యోగులపై పెద్ద ప్రభావం పొందే ప్రమాదం ఉంది. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మనం వారిపైన పెద్ద ప్రభావం, మరి చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతున్నాయో మరి H1B ప్రోగ్రామ్ ని వదిలేసి అవన్నీ కూడా క్లోజ్ చేసే ప్రమాదం ఉంది. ఆఫ్షోర్ డెవలప్మెంట్ సంబంధించి దానిపైన కూడా
ప్రభావం చూపెట్టే అంశం ఇది. వ్యక్తిగతంగా కూడా విద్యార్థులకు అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం వెయిట్ చూస్తా ఉన్న పైన పెద్ద ప్రమాదం ఈరోజు. దానికి సంబంధించి అత్యధిక స్థాయిలో వేతనం పొందుతున్న వారు ఈరోజు వారు తప్ప మిగిలిన వారందరికీ కూడా ఈరోజు యుఎస్ పోయి మైగ్రేట్ కావాలి, మంచి క్యారియర్ ఆపర్చునిటీస్ చూసుకోవాలన్న వాటిపైన కూడా ఈరోజు వారిపైన పెను భారం. ఈరోజు నిపుణులకు అవకాశం లేకుండా అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచితమైన నిర్ణయం, అదేవిధంగా రెమిటెన్స్ కు సంబంధించి కేవలం వారి కుటుంబాలకే కాదు, ఈరోజు ఆ రెమిటెన్సెస్ తక్కువైతే మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధమైన ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ, విద్యాపరంగా కానీ, అదేవిధంగా బంగారం కొనుగోళ్లపై కానీ అన్నిటిపై కూడా ప్రభావం పొందే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి చాలా మంది కళలు కానీ ఈరోజు అమెరికాకు ప్రయాణం చేసి ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకుంటున్న వారు మనవారు మంచి యూనివర్సిటీలో మరి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడి నుంచి మన పిల్లలు పోయిన వారికి అందరికీ కూడా వారి కన్నా కళలు మరి కళలు అయ్యే అవకాశం కనబడతా ఉన్న సందర్భంలో మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన రంగంలో కూడా రేపు ఏ విధంగా ఈ ప్రభావానికి సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చి వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి, డిప్లొమాటిక్ నెగోషియేషన్ ద్వారా దీని పరిష్కార మార్గాన్ని చూపెట్టాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు ఎందుకు ఈ స్ట్రాటజిక్ సైలెన్స్ ను మెయింటైన్ చేస్తా ఉన్నారు? ఒక పరంగా ఈ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ చూడటానికి ఈరోజు మనము అక్కడ ఉన్న ట్రంప్ గొప్ప మిత్రులుగా చిత్రీకరిస్తూ ఎందుకు ఈ విధమైన ఆప్టిక్స్ చూపెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నారు. చాలా ఇన్ఎఫెక్టివ్ డిప్లొమసీ ఈరోజు జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం తరఫున. ఎక్కడ కూడా నెగోషియేషన్ లేదు, ఎక్కడ కూడా చర్యలు తీసుకునే ఒక కార్యాచరణ తీసుకోవటం లేదు. ఇటు 50% టారిఫ్, అదేవిధంగా హైర్ యాక్ట్ అనే అంశం విషయంలో కానీ ఈరోజు మళ్ళా మరొక మారు ఈ H1B వీసాకు సంబంధించి మరి $100,000 కు సంబంధించిన వీసా ఫీజు పెంచులో కానీ వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి ఈరోజు అక్కడ మనం చదువుతా ఉన్న విద్యార్థులకు కానీ ఉద్యోగ అవకాశాల గురించి వెయిట్ చేస్తా ఉన్న వారి భవిష్యత్తు గురించి కానీ చిన్న మన సాఫ్ట్వేర్ కంపెనీస్, మధ్యతర సాఫ్ట్వేర్ కంపెనీస్, అదేవిధంగా మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన మన భారతీయుల సంబంధించి వారి గురించి తప్పకుండా ఆలోచన చేసి మరి ముందుకు తీసుకెళ్లే కార్యం తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో ఒక స్పష్టతతో ముందుకు పోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డెఫినెట్లీ ఇప్పుడు పడతా ఉన్న ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి వారిపైన పడతా ఉన్న ప్రభావం, దానికి తోడు చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ రేపు బంద్ చేసుకొని రావాల్సి వస్తుంది. చాలా మంది మన వాళ్ళు చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్, మధ్యతర సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టుకొని చాలా మందికి H1 వీసాకు సంబంధించి ఆ పరిశ్రమ రంగంలో ఉన్న వారందరిపైన ప్రభావం పడుతుంది. ఈ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ పైన ప్రభావం, అదేవిధంగా పెద్ద మల్టీనేషనల్
కంపెనీస్ ఇప్పుడే చెప్పాం, టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ, ఇలాంటి కంపెనీస్ కూడా వేలాది మందిని రిక్రూట్ చేస్తూ ప్రతి సంవత్సరం H1B వీసా పొందే కార్యక్రమం చేస్తూ ఉంటారు. వీటిపైన పెద్ద ప్రమాదం పడుతుంది. అన్నట్టు పడ్డప్పుడు ఉద్యోగ అవకాశాలు తక్కువైతాయి. ఉద్యోగ అవకాశాలు తక్కువైతే ఎవరికి నష్టం? 71-72% మంది మన భారతీయులకే నష్టం. దాంట్లో సింహశాతం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పిల్లలకి, మన చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్కి నష్టం. అలాంటి సందర్భంలో వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. వెంటనే వారు కూడా సైలెంట్గా ఉండకుండా వై ఇస్ ది స్ట్రాటజిక్ సైలెన్స్ అని అడుగుతాం. వారు ఈరోజు ఎందుకు ఈ టెక్ టాలెంట్కి సంబంధించి ఎక్కడైతే క్యారియర్ మొబిలిటీ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఆలోచన చేస్తా ఉన్నాం, మన యువత గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరు అని తప్పకుండా మేము ప్రశ్నించడం జరుగుతుంది. తప్పకుండా దీనిపైన వెంటనే డిప్లొమాటిక్గా ఈరోజు నెగోషియేషన్స్ చేసి మన పిల్లల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన పరిశ్రమల గురించి ఆలోచన చేయాలని మేము కోరటం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడులు మనకు సంబంధించి ఇక్కడికి వస్తాయి రాంది రెండో అంశం, కానీ అక్కడ వెంటనే ఎఫెక్ట్ అయ్యే అంశం ఇది. దానివల్ల ఇబ్బందికరమైన ఉంటుంది. రేపు రావాలని కోరుతాం, ఎనీ అడ్వాన్స్ సిచ్యువేషన్లో మనము బాగుపడాలని కోరుతలేం. మనకున్న స్ట్రెంగ్త్, మనకున్న టాలెంట్, కానీ అనేక మంది అక్కడ క్యారియర్ ఆపర్చునిటీగా వెళ్ళినారు. వారికి ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఆ క్యారియర్ ఆపర్చునిటీని దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీన్ని చూసుకోవాలి. ఇప్పుడు సరే వచ్చేది రాదు, మేము వెల్కమ్ ఆల్ ద కంపెనీస్ అయ్యారు. పాజిటివ్గా వారికి కావాల్సిన అంశాలన్నింటిని కూడా చూస్తాం. మేము ఈరోజు చేస్తా ఉన్నాం, ఎవరికైతే మేధాశక్తి ఉంటుందో, ఎవరికైతే ఇన్నోవేషన్ చేయాలనుకుంటారో, మీరు అడిగింది ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇన్నోవేషన్ చేయాలనుకున్నారో, ఎవరికైతే స్టార్టప్స్లో బూస్ట్ కావాలనో, ప్రభుత్వం తరఫు నుంచి ఎంకరేజ్మెంట్ కావాలనో, పెద్ద ఎత్తున వారిని ముందుకు రమ్మటం, తీసుకెళ్లే కార్యక్రమం తీసుకెళ్తాం. ఇప్పుడు ఇది విషయంలో కాదు, స్ట్రాటజిక్ సైలెన్స్ ఒకే అంశం విషయంలో కాదు. ఒక్కటి విషయంలో సైలెంట్గా ఉంటే 2-3 ప్రధానమైన పాలసీ నిర్ణయాలకు వారు దారి తీస్తా ఉన్నారు. ఒకటేంది 50% టారిఫ్. మీరు దాంట్లో కూడా స్ట్రాటజిక్ సైలెన్స్ గా ఉండి ఇప్పుడు జరుగుతూ ఉన్న ట్రేడ్ కింద పడిపోతా ఉన్నాం. మనం 10 ఏళ్లకో 30 ఏళ్లకో ఎదుగుతాం అనేది బేసికలీ ఇస్ ఎ ఛాలెంజ్, కాదంటలేదు. కానీ ప్రస్తుతం ఎదుర్కొంటా ఉన్న ఈ సమస్యని, దాన్ని ఎదుర్కొనే విధానం తప్పంటాను. ఈ పరంగా వస్తూ ఉన్నప్పుడు ప్రివెంటివ్ డిప్లొమసీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, డిస్కషన్ చేయాలి, నెగోషియేషన్ చేయాలి. ఎందుకు చేయటం మీద అడుగుతాను. మీరు అడుగుతా ఉన్నారు దీర్ఘకాలికంగా, జస్ట్ విల్ టేక్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్. వచ్చేవారు వస్తారు, ఇక్కడ మన కంపెనీస్ పెరుగుతాయి, మనం ప్రోడక్ట్స్ చేస్తాం, వాళ్ళకి పంపిస్తా ఉన్నాం. ఎస్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అని అనుకుంటాం. కానీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఉంది. ఇప్పుడే మన పిల్లలు చాలా మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఈరోజు ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తా ఉన్నారు అక్కడ. సో వీరందరికీ కూడా ప్రమాదం జరుగుతున్నప్పుడు దే హ్యావ్ టు స్టార్ట్ ద డైలాగ్, నెగోషియేషన్ చేయాలంటున్నాం. డెఫినెట్లీ వీ అప్రిషియేట్. లాంగ్ టర్మ్లో వీల్ టేక్ ఎస్ ఎ ఛాలెంజ్. ఇప్పుడు జియో పొలిటికల్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు చైనా కొన్ని నిబంధనలు పెడతా ఉంది, ప్రపంచానికి సంబంధించి అమెరికా కొన్ని నిబంధనలు పెడుతుంది. మీరు చూసిండ్రు, రష్యను మరి గ్యాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే నిబంధనలు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. సో దిస్ ఇస్ నాట్ రెలివెంట్ ఈ టైంలో, ఈ సందర్భంలో.
ఇప్పుడు మన పిల్లలకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు దీని పరంగా తప్పకుండా సైలెంట్గా ఉండొద్దు ఎవరు కదా, వాళ్ళు కూడా సైలెంట్గా ఉండొద్దు. దే హ్యావ్ టు టాక్. రేపు ఇవాళ కాకుండా రేపు దానికి సంబంధించి టెంపరీగా దీన్ని ఎట్లా ట్యాకిల్ చేద్దామని కూడా ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం. అండ్ డెఫినెట్లీ పెద్ద ఎత్తున ఇప్పుడు ఈరోజు ఎక్కడైనా చూడండి, ఉదాహరణకి మా ఊర్లోని మందిరంలో రెమిటెన్సెస్ చాలా వస్తూ ఉంటాయి. అక్కడ ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి సంతోషం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే రెమిటెన్సెస్ కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కంపెనీలు కూడా ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే భారత్లో అవకాశాలు ఉంటాయి, భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనే వాదన కూడా ఉంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచన చేసిన ముందెందుకు ఆలోచించు అంటే అడ్వర్స్ దాంట్లో వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ, దట్ ఈస్ ఫైన్. కానీ ఇప్పుడు వారి గురించి ఏంది, ఇప్పుడు అక్కడ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా మంది, మీ మిత్రులు చాలా మంది ఉంటుంది నేను అనుకుంటాను, వారి పరిస్థితి ఏంది? అక్కడ అనేక వేలాది మంది ఈరోజు మీకు సంబంధించిన మిత్రుల కొడుకులో బిడ్డలో అక్కడ పీజీలు చేసుకొని జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పర్లేదు, యు ఆర్ రైట్. ఆయన ఏమన్నారంటే ఇది మనకు మంచిదే లేదు, మన మేధస్సు మన జాబ్స్ ఉపయోగపడుతుంది, పరిశ్రమలో మనకు తరలి వస్తాయి, ఇప్పుడు మనం ఎదగడానికి అవకాశం ఉంది, ఇది ఒక మంచి అవకాశం. లాంగ్ టర్మ్ గా మనం ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లోనే ఈరోజు మనం అన్ని రీత్యా ఈరోజు మనం ఒక ఇండస్ట్రీ వాతావరణం ఎందుకు క్రియేట్ చేస్తా ఉన్నాం? రావాలి, కంపెనీస్ రావాలి. అది దీర్ఘకాలిక ప్రణాళిక. ప్రస్తుతం ఉన్న సమస్యను ఎవరు పరిష్కారం చేయాలి? ఈ ప్రభావం కనీసం ఒక దశాబ్ద కాలంపై అక్కడ ఉన్న వాళ్ళ ప్రాంతవాసులపై పడుతుంది. ఒక డికేడల్ ఇష్యూ అవుతుంది ఇది. డెఫినెట్లీ పెద్ద ఎత్తున ఉమ్మడి ఆ రోజు మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రతి గ్రామంలో ఒక్కరికో ఇద్దరికో ఇక్కడ కూర్చుని, అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, ఇద్దరికో ఇద్దరు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది మనం తెలుగు పిల్లలు అందరూ అక్కడ ఉన్నప్పుడు, వారిపైన ప్రభావం పడుతున్నప్పుడు, దీన్ని వెంటనే ఏ విధంగా వారు ఆదుకోవాలనే కార్యక్రమం చేయాలి. రేపు మనకే లాభం అంటే డెఫినెట్లీ ఈరోజు చైనా నుంచి అర్త్ మెటల్స్ అంటే మ్యాగ్నెటిక్ అర్త్ మెటల్స్ అంతా కూడా రెస్ట్రిక్ట్ చేసింది, రేర్ మెటల్స్ అంతా రెస్ట్రిక్ట్ చేసింది. సరే, దాన్ని ఛాలెంజ్ తీసుకొని ఇక్కడ అర్త్ మెటల్ తీసుకురావడానికి, రేర్ మెటల్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దానికి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 5 to 6 years, 7 years, 8 years, 9 years. అప్పటి వరకు వారిపైన ఆధారపడి ఉన్న ఆ ఇండస్ట్రీస్ ప్రమాదం, ఆ ఇండస్ట్రీస్ లో పనిచేస్తా ఉన్న మన ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. అడ్వర్స్ దాంట్లో ఇప్పటి నుంచి ఏం చేద్దామో చేయాలి, లాంగ్ టర్మ్ లో ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలో మనం అందరం కలిసి భారతీయులుగా దీన్ని ఎదుర్కొందాం, దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఏమండి చెప్పేది చెప్తున్నాం కదా, మనం ఇక్కడే స్కిల్ ప్రొవైడ్ చేసుకొని ఇక్కడే ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ కూడా మంచి రీతిలో ప్రొవైడ్ చేసుకుంటే ఇక్కడ ఉన్నవారు ఇక్కడే ఉండే కార్యక్రమం చేస్తారు. సో అదే స్టెప్స్ చేస్తా ఉన్నాం మనం. ఎవరి వారిపైన ఇంపాక్ట్ కంటే ఎక్కువ అమెజాన్, గూగుల్లో కూడా అనేక మంది మన భారతీయులు అక్కడ కూడా పనిచేస్తున్నారు. అక్కడ కూడా మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్లో కూడా అనేక మంది పనిచేస్తున్నారు అక్కడ. వారికి సంబంధించి H1B వీసాలో మన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. స్పెసిఫిక్గా ఇది H1B ఫీజు పెంచే వరకు చాలా పెద్ద ఎత్తున మన పైన ప్రమాదం ఉంటుంది. PM గారు ఇది మన మంచికే అంటున్నాడు, మా మిత్రుడు అంటున్నాడు. అంటే ఇల్లు కాలిపోతా ఉంది, ఎలుకలు పోతాయి కదా అని ఆలోచన ఉన్నట్టు కనబడుతూ ఉంది. అది సింపుల్గా
ఇప్పుడే విల్ క్యాల్కులేట్ డెఫినెట్లీ పెద్ద ఎత్తున. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెన్ రెమిటెన్సెస్ పరంగా పెద్ద ఎత్తున ఉంటుంది, ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంటుంది, ఉద్యోగాలు రాకుండా ఉంటుంది కదా, అది పెద్దది సైకలాజికల్ ఫ్యాక్టర్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. ట్రంప్ ఎందుకు నిర్ణయం తీసుకుంటారు ఎవరికి తెలియదు సరే. సో ట్రంప్ ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆయన దగ్గర మిత్రుడైన మోడీ గారికి తెలుసు. మరి వారే అన్నారు మై గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. వారు మీ ప్రశ్న వారిని అడగాల. మన స్టేట్ నుంచి ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు అనేది ఏమన్నా లెక్క ఉందా సార్? యా, మన స్టేట్ అని మొత్తము ఇండియాకు సంబంధించిన టెక్ టాలెంట్ H1 వీసాలో 71 to 72% ఉంది. దాంట్లో ఉమ్మడి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సింహ% ఉంటుంది. మొత్తం ఆల్రెడీ ఎంప్లాయిడ్ ఉన్న 2.8 మిలియన్ అంటా ఉన్నారు. ఎఫెక్ట్ ఎంతమంది అవుతుంది, ఇప్పుడు వీసా రెన్యువల్కి ఎంత వస్తుంది, కొత్త వీసాస్ ఎంతమంది పెట్టినరు, ఇవన్నీ నౌ ఇట్ హ్యాస్ టు లిటరలీ సీ. ఎవ్రీ కంపెనీ ముందుకు వచ్చి మేము ఇంతమంది పెట్టినాం అని వాళ్ళకి చెప్తే తప్ప లెక్క తెలియదు మనకు. కానీ ప్రమాదం ఏముంటుంది, ఫస్ట్ అయ్యే అవకాశం ఫస్ట్ అక్కడ ఉన్న మిడిల్ లెవెల్ సాఫ్ట్వేర్ కంపెనీస్, స్మాల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ విచ్ ఆర్ గ్రోయింగ్ అప్, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మన పిల్లలకు కానీ మన టాలెంట్ కానీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అలాంటి వారు అందరూ మేము చేయమని ముందుకు వస్తే వీళ్ళకి జాబ్ రాదు, వాళ్ళ కంపెనీస్ ముందే బంద్ అయిపోతుంది. యంగ్ బిజినెస్ ఆంటర్ప్రినర్షిప్ కూడా ప్రమాదం ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ.